हरिप्रिय रुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु पत्रेषु नित्यं भागवत सेवया भगवते अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। हरे कृष्ण। श्रीमती जयवती गोस्वामी देवनी नमाचार्य पदे हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम। थैंक यू फॉर शेयरिंग। हरे कृष्ణ మాతాజీ సన్ ప్రభుజీ అందరూ బాగున్నారా? నేను అనుకోకుండా సెలవు దొరికింది మనకి ఆదివారం. అది ముందే తెలియజేయలేదు నేను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అనుకోకుండా పూజలో వెళ్ళాను, మృత్యుంజయ హోమం. సో అది అటెండ్ అవ్వాలనిపించింది, సగంలో వదిలేయలేను కాబట్టి. సో ఐ హ్యాడ్ టు టేక్ లీవ్. మాతాజీ అత్తమ్మ చేయించిందా మాతాజీ? అవును, చెప్పింది అదే. ఓకే. మీకు ఇన్విటేషన్ వచ్చిందా? అదే నేను కాల్ చేశారు, చెప్పింది పూజ చేస్తున్నా అని చెప్పింది. ఓకే, ఇంటి మట్టుకే చేశారు. అదే అదే. ఓకే. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో మనము 13 అధ్యాయాలు చెప్పేసుకున్నాము. 14వ అధ్యాయానికి ఈరోజు మనం ట్రై చేద్దాము చెప్పుకోవడానికి, చర్చించుకోవడానికి. సో హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీకు అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ. సో 14వది మనం తీసుకున్నట్లయితే సంక్షిప్త నామము 3 మోడ్స్ అంటే 3 గుణాలు. ట్రాప్ అన్నమాట. టీ అంటే 3 గుణాలు, ఆర్ అంటే ప్రాముఖ్యత కోసం పందెం, గుణములలో కర్మలు, పవిత్ర జీవనం.
సో ఇది ట్రాప్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇంతకుముందు మనం 14 దాంట్లో ఏం చెప్పుకున్నాము? క్షేత్రజ్ఞ విభావ యోగం అని. విభాగ యోగం. సో వైజ్ అని తెలుసుకున్నాం మనం. ఏంటి వైజ్ అంటే, తెలివైన ప్రశ్నలు అర్జునుడు అడిగాడు. ఏమని? ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? అంటే దేహం అంటే ఏంటి అని అడిగారు. సో అది తెలుసుకోవడమే ఒక నాలెడ్జ్ అన్నమాట. ఆ జ్ఞానం యొక్క అంశాలు ఏంటి అనంటే, ప్రాథమిక లక్షణాలు, ఇతర లక్షణాలు అవసరం ఏంటి, ఇవి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఆత్మగుణాలు, పరమాత్మ గుణాలు, ఆ రెండిట్లో తేడా, వ్యత్యాసం ఏంటి అని తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకోవడమే జ్ఞానోదయం. లాస్ట్‌లో ఈ అని అన్నారు. సో అన్నీ తెలుసుకున్న తర్వాత గూడా మళ్ళీ ఈ ట్రాప్ ఏంటి అనేది మనం చూద్దాం. ట్రాప్ అంటే ఏంటి? మామూలుగా సామాన్యంగా ఎలకల బోన్‌ని ట్రాప్ అంటారు గదా! యూ ట్రాప్ ద ర్యాట్ అని కదా! అవునా? ఎస్ మాతాజీ. అంటే దేంట్లోనో ఒక దాంట్లో బంధించబడిపోతాం. రావడానికి చాలా కష్టం అన్నమాట. సో అది ఏంటి ఆ ట్రాప్ అని అంటే, ఏమీ లేదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు అని సింపుల్‌గా చెప్తున్నారు కృష్ణ భగవానుడు. ఏంటి అని ఇక్కడ ట్రాప్ అంటే 3 గుణాలు. 3 గుణాలు మనం ఏమేం చెప్పుకుంటాం ఎప్పుడు? హరే కృష్ణ. సత్వ రజో తమో గుణం. అయితే 3 గుణాలు ఎప్పుడు మన వెనకాల ఉంటూ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు సత్వగుణంలో ఉంటేనే చాలా మంచిది. కానీ మనకి ఏదో ఒక అట్రాక్షన్ ఇప్పుడు చూడండి, మనము సత్వగుణంలో చక్కగా మనము ఒక వీడియో పెట్టారు. ఒక మాతాజీయో, ప్రభుజీయో. సరే ఆ వీడియో చూద్దాం అనుకుంటాం. దాని వెనకాల తమో గుణానికి సంబంధించింది ఒకటొస్తది కదా! వస్తదా? రాదా? ఎస్ మాతాజీ వస్తది. మీకిప్పుడు డిఫరెన్స్ తెలుసా? తమోగుణం అంటే ఏంటి? సత్వగుణం అంటే భగవంతుడి మీద ఆలోచన, భక్తిలో ఉండడము అలాంటివన్నమాట. తమోగుణం అంటే ఈ భౌతిక ప్రపంచం గురించి. అంటే వాళ్ళేదో జోక్స్ చేసుకున్నారు. ఒక సాడ్ స్టోరీ జరిగింది. వీళ్ళకిలా మోసం జరిగింది. వాళ్ళకలా లాభం జరిగింది. అలా అన్నమాట. సో అది తమోగుణం. రజోగుణం అంటే ఎక్కువగా కోరికలుండేవన్నమాట. కోరికలుండి లగ్జరీస్ అన్నమాట. బాగా అనుభవిద్దాం అనేది ఉంటుంది. అది రజోగుణం. సో మనం ఒక చిన్న వీడియో మనం సత్వగుణానికి సంబంధించింది ఎవరో గురువు గారు పెట్టారు కదా అని మనం స్టార్ట్ చేస్తాము. కానీ ఎక్కడికో వెళ్ళిపోయి అది చాలా ఫైనలీ మనకెంతో లాస్ అన్నమాట. అంటే టైం అంతా పోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తది. అయ్యో! నేనేంటి ఇవన్నీ చూస్తున్నానని. మీతో జరిగిందా ఎప్పుడైనా ఇలాగా? హరే కృష్ణ. మాతాజీ అవుతూ ఉంటుంది ఎస్ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ. జరిగింది మాతాజీ. నాకు రోజు జరుగుద్ది. యాక్చువల్లీ చాలా అట్రాక్టివ్ గురువులు పెట్టిన వీడియో చూద్దాము అని అనుకునే లోపల ఒక అరగంట అయ్యాక అప్పుడు తెలివొస్తది. అదేంటి నేను ఈ పిచ్చిలాగా ఈ మాయలో పడ్డానేంటి అని అనిపిస్తది. గుర్తుండడానికైతే మాయ పెద్దగా గుర్తుండదు. భగవంతుడివే గుర్తుంటాయి. అయినప్పటికీ కూడా బికాజ్ దట్ ఈస్ పర్మనెంట్ అండ్ దిస్ ఈస్ టెంపరరీ అని మనం నేర్చుకున్నాం గదా! సో అశాశ్వతమైనయి పెద్దగా గుర్తుండవు. ఏదో చూస్తాం, టైం వేస్ట్ అదంతా. సో అదే అన్నమాట. ఆ వలలో చిక్కుకొని పోతాము అని ఈ యొక్క మొత్తం 14వ అధ్యాయంలో ఏ విధంగా చిక్కుకుంటాము, ఏ విధంగా మనం బయటికి రావచ్చు అనేది మనము తెలుసుకుంటామన్నమాట. సో ఇక్కడ 3 గుణాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ రేస్ ప్రాముఖ్యత కోసం అంటే నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి గూడా తల్లిదండ్రులు ఎంత ఫోర్స్ చేస్తారంటే వాడికి పాపం ఫస్ట్ ర్యాంక్ అంటే ఏంటో తెలియని సమయంలో గూడా నువ్వు ఫస్టే రావాలిరా క్లాస్‌లో అని చెప్పేసి ఫుల్ మార్క్స్ అన్నిట్లో రావాలి. దేంట్లో అయినా అర మార్కు తక్కువైతే గూడా దానికొక రీజన్స్ వెతకడము అవన్నీ చూస్తూ ఉంటాం చిన్న పిల్లల్లో. పెద్దగా అయ్యే కొద్దీ ఒక కంపెనీలో పనిచేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం. సో ఆ ప్రాముఖ్యత అంటే ద ఇంపార్టెన్స్ అన్నమాట. లీడర్‌షిప్ అవి మనకు కావాలి అని వాటి కోసం పందెం వేస్తూ ఉంటాం. 10వ క్లాస్ అయిపోయిన తర్వాత ఏం గ్రూప్ తీసుకుంటావు? ఈ గ్రూప్ తీసుకుంటే ముందుకి ఎలా ఉపయోగపడుతుంది? అంత దూరం ఆలోచిస్తున్నారు. కానీ మన భారతదేశంలోనే అది గూడా మోస్ట్‌లీ ఆంధ్ర, తెలంగాణలోనే ఇక్కడ జరుగుతుంది. వేరే దగ్గర అంతా ఎలా ఉంటుందంటే, ఆ అబ్బాయికి, అమ్మాయికి ఏది ఇంట్రెస్టో అదే చదువుతారు. ఒకవేళ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అనంటే, వాళ్ళ స్కిల్స్‌ని ఉపయోగించుకొని ఒకరు సింగర్ అవ్వడమో, లేకపోతే డాన్సర్ అవ్వడమో, లేకపోతే ఇంకేదో చేసుకోవడం గూడా
జరుగుతూ ఉంటుందండి. భగవంతుడిని తోడు తీసుకొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి గానీ, ఈ అనవసరమైన పందాలు పరిగెత్తుతూ ఉంటాము అని చెప్తున్నారు. అందుకని మనం ట్రాప్ అయిపోతామనమాట. మనకి టైం హరే కృష్ణ. వస్తారు మాతాజీ, కొంచెం అందరూ వెయిట్ చేయండి. కరెంట్ పోయినట్టుంది మాతాజీ. అదే వస్తారు వచ్చేస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏమైంది? స్టక్ అయింది మీది. అవునా? ఓకే. స్టక్ అయింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ ఆ సత్వగుణంలో మనం అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతామన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ ఇంతకుముందు కూడా చెప్పాను. మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి వైన్ స్టోర్స్ ఉంటుంది. అది ఎంత పెద్ద క్యూ ఉంటుంది. అది ఏమి వాళ్ళకి ఏమి సంతోషమో అది మనం అవన్నీ డిస్కస్ చేయకూడదు ఇప్పుడు. హరే కృష్ణ మాతాజీ. ఏదో డిస్టర్బెన్స్ అవుతుందా? స్ట్రక్ అవుతుంది మీది వీడియో. ఎస్ మాతాజీ. ఇప్పుడు కూడా రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? లేదు మాతాజీ, ఓన్లీ పిక్చర్ వస్తుంది, వీడియో స్టక్ అయింది. ఇప్పుడు లేదు మాతాజీ, మీరు డిపి పెట్టారు కదా గౌరవిత, ఇది అదే వస్తుంది. ఓ ఒకసారి నేను చూస్తాను ఏమైందో. కరెంట్ అయితే ఉంది. అదే వెళ్ళి వచ్చిందేమో సడన్ గా. ఒకసారి గ్లిచెస్ వస్తుంటాయి ఇప్పుడు. చూస్తాను. వీడియో రావట్లేదు కదా? ఎస్ మాతాజీ, వీడియో రావడం లేదు. ఏమైంది? వాయిస్ క్లియర్ గా ఉంది, వీడియో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకుని ట్రై చేయండి. చూస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.